ఆంధ్రప్రదేశ్ బీజేపీని అతలాకుతలం చేస్తోంది. ఎరక్కపోయి ఇరుక్కుపోయామని చాలా మంది ఏపీ కమలనాథులు వాపోతున్నారు. ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చుకుంటూ తామే తప్పు చేయలేదని చెప్పుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ బీజేపీలో దుమారం రేపుతున్న గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి. వివాహానికి వెళ్లొద్దని నేతలకు బీజేపీ ఆదేశం. పెళ్లికి వారం ముందు వెళ్లి గాలిని కలిసిన కొందరు బీజేపీ నేతలు. గాలి జనార్దన్ రెడ్డిని కలవడంపై బీజేపీ నాయకత్వం సీరియస్. బీజేపీలో హాట్ టాపిక్ గా మారిన గాలి కూతురి పెళ్లి వ్యవహారం. గాలిని ఎవరెవరు కలిశారనే దానిపై బీజేపీలో విస్తృత చర్చ. నాయకత్వానికి వివరణ ఇచ్చుకున్న నాయకులు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహం నవంబర్ 16వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు వరుడు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు. ఈ వివాహానికి పార్టీ నాయకులు ఎవరూ వెళ్లొద్దని బీజేపీ నాయకత్వం ఆదేశించింది. ఆయనపై కేసులున్న కారణంగా మంచిది కాదని పార్టీ నాయకులను హెచ్చరించింది. అయినా కొంతమంది ముఖ్య నాయకులు పెళ్లికి వారం ముందు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి వచ్చారట. బెంగళూరులో ఓ కార్యక్రమం కోసం వెళ్లిన నాయకులు గాలిని కలిశారనే ప్రచారం ఏపీ బీజేపీలో జరుగుతోంది. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెవిన పడింది. ఆయన వెంటనే దీన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా గాలిని కలిసిన నాయకులపై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వివరణ కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. గాలిని కలిసిన నాయకులు తాము ఏ సందర్భంలో కలవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నారంట. తాము వెళ్లాలని వెళ్లలేదని, గాలి కుటుంబానికి చెందిన వారు కొందరు తమను బలవంతంగా వారింటికి తీసుకెళ్లారని బీజేపీ పెద్దలకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మాటలతో ఏమాత్రం తృప్తి చెందని ఢిల్లీ పెద్దలు ఏపీ నాయకుల్ని కాస్త గట్టిగానే మందలించారట. ఇలాంటి పనులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి గాలి ఇంట్లో జరిగిన శుభకార్యం ఏపీ బీజేపీలో దుమారం రేపుతోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.